ఇది జరిగేది బాబాలో పుణ్యం. సో దీన్ని మనం ఫస్ట్ దేవుని లెక్క ప్రకారం ముందు నరకమే అని చెప్పబడుతుంది అనుభవం. అలాగే అది అది సరదా. ఇక్కడ నిజంగా ఏంటంటే మనిషి జీవితంలో 100% సఫరింగ్ అంతా నేర్చుకోవాలి. కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఏడుపులు, కడుపులు అన్నీ నేర్చుకున్న తర్వాత వాడు స్వర్గస్థితికి అంటే ఆనంద స్థితికి వెళ్తాడు. సో ఎక్కువ మంది ఫస్ట్ పేపర్లోనే ఉండరు, నరకం శిక్షలో ఉండరు. ఇది కంప్లీట్ ఇదే కదా అక్కడికి పోయేది. సో కంప్లీట్ అయ్యే పనులు చేయటం లేదు వీళ్ళు. సో అదే దాటాలనుకుంటున్నారు, పాస్ కావాలా చదవరు. సో కాబట్టి ఏంటంటే కోటీసులు మల్టీమీడియాలో అయినా వాళ్ళని నేను చాలామంది పలకరించారు, వాళ్ళు బాగా చెప్తారు. ఒక మిత్రుడు ఉండేవాడు, వాడు బాగా మా బ్యాచ్ బాగా సంపాదించాడు, అమెరికన్ కంపెనీలో పనిచేస్తాడు, వాడికి మామిడి తోటలు ఏదేదో ఉండేవాడు. వాడు ఎప్పుడైనా సీజన్లో వచ్చి మామిడికాయలు కలిసినప్పుడు ఎవరు అటెక్ట్లో ఏంది హ్యాపీ అని ఇదంటే మామిడికాయలు రాలిపోతున్నాయి, వాటికి రేట్ లేదు మా అని ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఏడుపుకి కారణం ఎసగుతా ఉన్నాడు. సో ఇలాగే మనుషులందరూ చదువునా లేకపోయినా వాళ్ళ ఎరుక లేనప్పుడు వచ్చిన సమస్య ఇదంతా. ఎరుక ఎంతెంతగా పెంచుకుంటావో అంతంతగా ఆనంద స్థితికి చేరువవుతూ ఉంటావు. బాధలు తగ్గుతూ ఉంటాయి, మళ్ళీ మళ్ళీ చేయవు. బట్ దాని దగ్గర సాధనలు చేయాలా, చేస్తూ ఉంటారు. అన్ని మతాల్లో ఉండే ఆచారాలు అవి అంతగా కంఫర్ట్గా ఉంటే. నాదే ఎగ్జాంపుల్, నేను అసలు నా కెమెరా గురించి వచ్చేది ఉండేది 25 రోజులు, అంటే 28 రోజులు 30 రోజులు సెలవులో 2 రోజులు పోయినాయి, 2 రోజులు అయినాయి. నా 2 కెమెరాలు పోవడం వల్ల ఒక 7-8 రోజులు గమనం ఇంట్లో కూర్చొని నడుస్తాను. సో దానికి సరిపడా దుఃఖం నీకు ఇండియాలో మాత్రమే దొరకద్ది, ఆడ దొరకదు. దానికి సరిపడా దుఃఖం నాకు తెలుసు, త్వరగా బయటపడాలి, అయిపోతే వస్తాయా, అసలు నేనేం చేయలేదు, గమనం కూర్చొని ఇంకా ఆలోచన దాని గురించి ఆలోచన. అనవసరం కదా. ఒక రాణి ప్రపంచ రికార్డు ఏంటంటే బాధపడడంలో టాప్ రికార్డు అంత మించి లేదు. ఒక నైట్ ఒక ఫ్రాన్స్ దేశ రాజ్యం కోల్పోయాడు, శత్రువులు లాక్కునేసారు. నైట్ ఈవినింగ్ టైం లాక్కుని ఇద్దరు జైలు వేసేసారు, రాజుని రాణిని. వెళ్ళిపోయారు. వాళ్ళు కాసు ఫుడ్ ఏదో పెట్టారు, వెళ్ళిపోయి తెల్లారు వచ్చారు 9-10 గంటలకు. ఈ లోపల రాణి ఎంతగా దిగులు చెందింది అంటే 30 సంవత్సరాలకు సరిపడా దిగులు చెందింది ఒక రాత్రి, రాజ్యం పోయిందని. వాళ్ళు జైల్లో పెట్టినప్పుడు నల్లగా ఉన్న తల పెట్టుకుని తెల్లారికి మొత్తం తెల్లగా అయిపోయినాయంట. సో 30 ఏళ్లలో రావాల్సిన వెంట్రుకల్లో కెమికల్ చేంజెస్ ఒక నైట్ వచ్చేంతగా బాధపడింది. సో ఉత్సవం అయిపోయింది. రాజు అంత కాలేదు కాబట్టి రాజు అంత కాలేదు. సో వస్తువుల పట్ల, రాజ్యం పట్ల బాగా ఆడవాళ్ళకి ఎక్కువ అటాచ్మెంట్. వాళ్ళే తక్కువ అనిపిస్తారు కానీ వాళ్ళు అంటూ ఉంటారు. ఇప్పుడు మీకు అటాచ్మెంట్ లేకపోవచ్చు, ఓకే, మీరు చాలా సింపుల్ గా అది చాలా ఫ్రెండ్స్ పెడతారు. నీ ప్రయత్నం లేకుండా నీకు వచ్చేసింది నీకేమని. ప్రయత్నం లేకుండా ఏది రాదు. కొన్ని జన్మలు చేస్తుంటే ఇప్పుడు వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు మీ ఫోన్ లో కాంటాక్ట్, ఫోన్ నెంబర్ అన్నీ ఉంటాయి. సడన్ గా ఫోన్ ఎవరు గమ్మతం అనిపిస్తుంది, జేబుల నుంచి తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు మీకు ఫోన్ ఒక ఇంత చిన్న బాధ కూడా లేదా? ఫోన్ కొనకముందు ఎట్టున్నాను, అది నా క్వశ్చన్. ఫోన్ కొనకముందు మళ్ళీ అందరి కాంటాక్ట్స్ రావడం అంతా ప్రాసెస్ కదా. మీరు లేనిది ఊహిస్తున్నారు. నేను హిమాలయానికి వెళ్ళాను 3 years బ్యాక్ కొంతమందితో. వెళ్ళేటప్పుడు నా ఫోన్ తీసుకెళ్ళా, నేను ఇంట్లో ఇచ్చేసుకున్నాను. ఎందుకంటే అందరి దగ్గర ఉన్నాయి ఫోన్లు. అవసరమైతే వాళ్ళ ఫోన్ చేస్తారు, లేదా వాళ్ళ ఫోన్ ఇచ్చేస్తారు. నేను చేయలే, వాళ్ళు చేయలే, ఎవరు చేయలేదు. వాళ్ళు షాక్ ఏందని. అవసరమైతే చేస్తాం, చేయలేదంటే అవసరం లేదు. ఇంకా వీళ్ళైతే వాళ్ళు మా ఫ్రెండ్స్ ఫోన్లో నుంచి తీసిన ఫోటోలన్నీ వాట్సాప్ పంపించేవాడిని. దట్స్ ఆల్, అంతే. మా వీళ్ళు నాతో మాట్లాడలేదు, నా పిల్లలు మాట్లాడలేదు. 2 రోజులకి 12 రోజులు ప్రయాణం. ఒక ఫోన్ కాల్ కూడా లేదు, వాళ్ళు అవసరం రాలేదు. ఇప్పుడు నేను సరే ఉండగలంటే ఇంట్లో వాళ్ళందరూ ఉన్నాడు కదా. కాదు, మీరు ఏది అలవాటు చేస్తే అది. మీరు అలవాటు చేయకుండా చిన్నప్పటి నుంచి మాంసం తినిపిస్తే మాంసం అలవాటు, శాకాహారం తినిపిస్తే శాకాహారం. బాపనోడు ఎందుకు తింటుంటే అలవాటు లేదు, మనకి ఎందుకంటే అలవాటు ఉంది. ఏదైనా అలవాటు, మంచిగా చెడైనా అలవాటు. సో ఇది ఆధ్యాత్మికత ఏం లేదు జీవితంలో. మొన్న స్టూడెంట్స్ అడిగినప్పుడు సింపుల్గా చెప్పుకున్నారు, నచ్చినట్టు బతికితే ఆనందంగా ఉంటావు. అయితే నచ్చినట్టు బతకడానికి కావాల్సిన ఎనర్జీ లేదు మీ దగ్గర, అది సమస్య. ఫోన్ పోయింది, కెమెరా పోయింది, నచ్చినట్టు బతకాలంటే వెంటనే కొనేయడం, ఖాళీ ఉండకూడదు. అప్పుడు కొంత దుఃఖం తగ్గద్ది. బట్ అది డబ్బులు లేనప్పుడు దుఃఖమే కదా. అంటే నీ దగ్గర ఎనర్జీ లేదు డబ్బు రూపంలో, దాన్ని పెంచుకో. ఒకటి నాన్ అటాచ్మెంట్ తెచ్చుకో.
ఏదో ఒకటి ఎనర్జీ తెచ్చుకుంటే నీ ఆ సమస్య తీవ్రత తగ్గద్ది, లేదా సమస్య లేకుండా బతకవచ్చు. నాన్ అటాచ్మెంట్స్ ఎవరెవరితో ఉండకూడదు అసలు? ఇది చాలా ఇప్పుడు మీరు చాలా సింపుల్గా తీసి పెట్టేశారు. ఇప్పుడు కెమెరా అనే విషయం కాదు, ఇప్పుడు నాన్ అటాచ్మెంట్స్ మీరు మనుషులతో కూడా కొన్నిసార్లు నాన్ అటాచ్మెంట్స్ ఏదైతే రూమ్లో కూర్చుంటున్నాము ఒక 10-15 ఏళ్ళ క్రితం అది అనే కుర్రోడు నాకు బాగా ఇష్టపడు మాస్టర్ వాడు. మా అన్నదమ్ముడు ఏదో గొడవలు ఉంటే వీడు ఇంకో బ్యాచ్ చేసుకొచ్చాడు నా పైన గొడవలు పడడానికి వచ్చాడు వాడు. వాడు మా బ్రదర్స్ తరఫున ఏదో వాడిని ఎక్కి ఇచ్చారు, వాడిని అమ్మేసి నేను మా వాడికి చూస్తున్నాడు. సరే వాడు వచ్చారు ఏదో మాట్లాడారు అది ఏదో అని వెళ్ళిపోయారు. ఇది జరిగిన ఒక 2-3 ఇయర్స్కి వాడు వచ్చాడు ఒక అవసరం హెల్ప్కి. వాడు డబ్బులు తీసిస్తుంటే మామూలుగా షాక్. అంటే అది మర్చిపోయావా ఆ సంఘటన అంటే నాన్ అటాచ్మెంట్ అంటే అది ఐదు అదేమి వాడు సిగ్గు విడిచి అన్ని వదిలి వచ్చాడు. మనం హయ్యర్లో ఉండాలి, పెద్ద అమౌంట్ కాదు, 500-1000 వాళ్ళు తప్ప. ఇప్పుడే వాటితో రిలేషన్ ఉంటుంది. అది నేను చేయకపోతే ఈరోజు ఇక్కడ కూర్చోలేము కదా. సో కట్ చేసుకుంటూ పోదు ఎంతమంది అది లోపల కక్ష పెట్టుకోవడం అన్నది అటాచ్మెంట్. అది ఆ వ్యక్తి పట్ల కూడా వాడు ఏదో కామెంట్ చేసి ఉంటాడు, నిన్ను తిట్టుంటాడు, మనల్ని హర్ట్ అయి ఉంటాం, అది 20-30 ఏళ్ళు మోస్తాం మనం. వాడు కామెంట్ చేసినా మర్చిపోయి ఉంటాడు. ఇప్పుడు ఎవరికి శిక్ష? మనకి శిక్ష. మోస్తా ఉన్నాం. ఆ మోసేది దించుకోవడానికి సాధనలు కావాలి. సాధనలు కావాలంటే చెత్త అంతా దించాలంటే నీతో నువ్వు కమిట్ అయ్యి ఉంటే చెత్తపోదు. నిన్ను నువ్వు ప్రేమించుకో, నీ చెత్తపోదు. నువ్వు ఏ పని చేస్తే ఎంజాయ్ చేస్తావో చూసుకో. తక్కువ బడ్జెట్లో ఎందుకు మ్యూజికా, పెయింటింగా, ఫ్రెండ్స్తో ఫోన్ చేయడమా, మీ ఆవిడతో టైం స్పెండ్ చేయడమా, లేదు కిచెన్లో హెల్ప్ చేయడం, పిల్లలతో గడపడమా, మీ మమ్మీతో మాట్లాడడమా, ఏదైనా ప్రతి ఒక్కరు ఏ పనిలో డ్యూటీలో ఉన్నా ఎక్కడ నువ్వు ఎక్కువ కొంచెం ఎంజాయ్ ఫీల్ అవుతున్న ఎనర్జీ అనేది గమనించు. రేట్లు యాక్టివిటీస్ అది ఒక రాత్రికి రాత్రి రాదు, ఇట్ టేక్స్ టైం పడుతుంది. అది గమనించి 1 or 2 నెంబర్ 1 to ప్రయారిటీ వేసి చూసి ఈ పనిలో నెక్స్ట్ ఇది తెలుస్తుంది, ఇదైతే అంతగా లేదు, వాటిలో ఎక్కువ టైం స్పెండ్ చేయి. అప్పుడు నీ ఎనర్జీ ఆటోమేటిక్గా వస్తుంది. అది తెలుసుకోవాలి, మనం దాన్ని పట్టుకోవాలి. ఇతరులు చేసే ద్రోహాన్ని తట్టుకోలేకపోతున్నాం. అంటే బాగా సాఫ్ట్గా ఉండి ఇప్పుడు నమ్మక ద్రోహం అసలు ఇప్పుడు అసలు యూనివర్సల్ ట్రూత్ ఏంటంటే నాకు ఇంకో వ్యక్తికి ఏదో జరిగింది, నేను వాడిని చీట్ చేశాను, వాడు నన్ను చీట్ చేశాడు, అంత జరిగింది. ఇప్పుడు ఈ ఇద్దరికి ఈ ఇష్యూలో బాధ్యత 50-50. చీట్ అయిన వాడు కూడా 50% ఉంది వీడికి బాధ్యత, చేసిన వాడికి 50 ఉంది. అంటే ఇది మంచోడు వాడిని చీట్ చేశాడని కాదు, ఇద్దరికి 50-50 ఉన్నప్పుడు ఎవరికి తప్పు? ఇది మనకి తెలియదు, చెప్పేవాళ్ళు లేడు. దొంగతనం జరిగింది అంటే దొంగతనం జరిగిన ఇంటి వాళ్ళు ఎంత బాధ్యులో దొంగ అంతే బాధ్యులు. వాళ్ళు ఆహ్వానించకపోతే ఆ దొంగ ఇంట్లోకి రాడు, ఇంకో ఇంటికి కూడా ఉండేవాడు. వాళ్ళు ఆహ్వానిస్తున్నారు మెంటల్గా, ఓ రా నా దగ్గర తీసుకో. ఇది ఇప్పుడు మీరు సక్సెస్ జోన్లో ఉంటే అటువంటి ఆలోచన రాదు. మీరు ఫెయిల్యూర్ జోన్లో ఉన్నప్పుడు ఫెయిల్ అయ్యే ఆలోచనలు వస్తాయి. మీరు లాభాల్లో ఉండాలి, లాభాల్లో ఉన్నామా లేదా చూసుకోవాలి, లేనప్పుడు ఏమవుతుంది ఆలోచన మించి అంటే వస్తుంది. అదే జరిగేది. ఏదైతే ఇంటర్వ్యూ జరుగుతుందో నువ్వు వచ్చి 10-15 ఏళ్ళు ఏదో ఒకటి నన్ను క్యాప్చర్ చేసి ఏదో ఒకటి పట్టుకోకపోవాలని నీ టెక్స్ట్, నీ నేచర్ అది నాకు తెలుసు. నేనేంటంటే నువ్వేం చేయమంటావు? వచ్చి అడిగావు బాయ్ ఒక 1000 రూపాయలు అంటే అల్లేవు డబ్బులు అనొచ్చు. ముందే ఇస్తా, లేనప్పుడు లేవుంటావు కదా, లేదు ఫోన్ పే చేస్తాం సాయంత్రం ఏదో చెప్తాం కదా, ఇదంటే కాదు కదా శ్రమ. ముందు నాలెడ్జ్ షేర్ చేసుకోవడం, నీ వచ్చే ఇంటెన్షన్ మోస్తావు. నేనేంటంటే ఇట్లాంటి వస్తే కదా మనం సబ్జెక్ట్ మాట్లాడుకున్నా, లేకపోతే లేదు కదా. సరే ఇప్పుడు నా పాజిటివ్ మైండ్ సెట్ ఎట్లా మార్చుకుంటానంటే ఎవరు నాకు ఏదైనా పెద్ద చెడు చేయాలని వచ్చినా అది నాకు అనుగుణంగా మారిపోద్ది. ఇది తయారు చేసుకోవాలి జీవితంలో. ఆలోచన విధానం ఎందుకు సబ్జెక్ట్ మొత్తం నేను అదే మైండ్ సెట్ అంటానంటే వాళ్ళు 10 అడుగులు ఉన్నాం ఇద్దరం. ఒకడు నా పైన ఒక ఇటు రాయి ఇచ్చాడు, నెగటివ్ రాయి 5 feet సగం వరకు రాయి లాగా ఉంది. నా వైపు 5 అడుగులు, అది రాయి బంతిపు వైపు వచ్చారు, అంత ఫాస్ట్ వైపు. సో వాడు కొట్టిన రాయితో నా తగిలేదు బంతిపు. అంటే వాడు నెగిటివ్ చేసి హర్ట్ చేశాడు,
నన్ను ఫీల్ కాదా, నేను నవ్వుతాను. ఇప్పుడు ఎవరు బాధపడేది వాడు, నువ్వు బాధపడితే హట్ చేసిన వాడికి ఆనందం, నువ్వు నవ్వావనుకో వాడు పిచ్చోడు అయిపోతాడు, కిక్ ఉండదు వాడికి. వాడు ఏ ఉద్దేశంతో నేను చేసిన టార్గెట్ అది కాదా. ఇప్పుడు అందరూ సేమ్ అంత పాజిటివ్ మైండ్ సెట్ అంత ఎనర్జీతో ఓకే అదే మైండ్ సెట్ ఉండాలి ఏం చేయాలి, అది కాదు అసాధ్యం అందరికి. అంటే దగ్గర పర్సంటేజ్ చెప్పాడు భగవద్గీతలో కృష్ణుడు, లక్షలు 1,00,000, 10 లక్షలు, 1000 లక్షలు అలా లక్ష ఇంకో లక్ష, 5 సున్నాలు లక్షకి ఇంకో 10 సున్నాలు మనుషుల్లో ఒక్కడే ఇటు వస్తాడు, మిగతా వాడికి అంత అవసరం లేదు. అది జరిగేది. సో గొలగమూడిలో నాకు తెలిసి 40 ఏళ్ళ ముందు గొలగమూడి వెంకటస్వామి దేవుడిగా బతికాడు, చనిపోయాడు, గుడి కట్టాడు 40 ఏళ్ళు ఇంచుమించుగా. ఇప్పుడు ఆ తర్వాత ఆయన తర్వాత నెల్లూరు జిల్లాలో ఆ స్థాయి వ్యక్తి ఇంకా తయారు కాలే, అంటే అంత ఇది లేదు ఇక్కడ. అటువంటి వ్యక్తి 40 ఏళ్ళ తర్వాత జిల్లా మొత్తం మీద ఒక్కడు పుట్టలేదా, అంటే కాలేదు అంటే కాలేదు. సో ఐఏఎస్ అయిపోవచ్చు, ఇంజనీర్ అయిపోవచ్చు, డాక్టర్ అయిపోవచ్చు, ఇది కాలేదు. గూడూరులో హాషం హుసేన్ తర్వాత ఎవరు లేవు, మస్తానయ్య, ఆయన నాయకులు తక్కువ మంది ఉంటారు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవక్తలు ఎక్కువ మంది ఎందుకు ఉంటారు, తక్కువ మంది ఉంటారు. సో అది అందరికీ ఎలిజిబుల్ కావాలి కదా వాళ్ళు, ఎందుకు నిరంతర ప్రయాణం 500-600 జన్మలు అంటారు. నమ్మినా నమ్మకపోయినా వేరే ఆప్షన్ లేదు. నాలా నువ్వు ఎందుకు ఆలోచించలేవు, ఏది అడ్డం నీకు అదే అడ్డం. సో నీ ఆత్మ ప్రయాణం ఇంకా అనుభవాలు ఎక్కువ పొందలేదు. వచ్చేటప్పుడు ఏం తెచ్చాం, పోయేటప్పుడు ఏం ఎత్తుకోబోతాను సింపుల్గా అనుకునే స్థితి రావాలి కదా, అది రావాలని ఇంకా చాలా అనుభవాలు పొందాలి. వచ్చినప్పుడు ఆ మాట చెప్తావు, ఇప్పుడు చెప్పండి చెప్పలేవు, కష్టం ఉంటుంది. మీలాగా బాధపడమంటే నాకు కష్టంగా ఉంటుంది, అన్నెసెసరీ కదా, నాకు అనిపిస్తుంది. నా లైఫ్ స్టైల్ నీకు పిచ్చి అనిపిస్తుంది, మేబీ నాకు పిచ్చి కాదు, ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. అసలు ఇంత నాన్ అటాచ్మెంట్ ఎలా ఉండగలుగుతారు. సుభాష్ పత్రి గారు మీటింగ్ పెట్టినప్పుడు తిరుపతిలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ 30 years అయింది, 25 years మీటింగ్. ఆయన భీమాస్ హోటల్ వాళ్ళు చెప్పాడు, ఆయన జగద్గురు సుభాష్ పత్రి గారు, దేవుడు అంటారు. ఆయన గురించి ఈయన ఏం చెప్పాడంటే, గురువుగారు డబ్బులు ఏమిటో, గురువుగారు వేరే సంపాదించుకోవట్లేదు. నాకు నవ్వు వచ్చింది, గురువుగారి డబ్బు తిమ్మనేది. తిరుపతిలో ఇప్పుడు ఇచ్చిన భీమాస్లో ఏసీ రూమ్ ఇస్తాడు, ఇంటి వడ సాంబార్ పెడతానే ఉంటాడు. ఆయన అమ్మ చెప్పేది, గురువు నా శరీరం అంతా ఇలా హోటల్ వడ సాంబార్, ఇంటి కూడా తక్కువ తింటాడు, వడ సాంబార్ నిండిపోయింది అన్నాడు. ఇప్పుడు ఆయన ఫ్రీ గురువు పెట్టుకున్నారు, ఇటు పెట్టేవాళ్ళు డబ్బు, ఈయన డబ్బు నువ్వు దొరకాలి. అప్పుడు ఈయన ఆయనకి ఏదో పెడితే ఈయన ఆయనకి ఏదో ఇస్తున్నాడు ఇండైరెక్ట్ గా, ఆ బెనిఫిట్ మనశానికి ఇస్తున్నాడు, ఈయన దగ్గర ఉండేది ఇస్తున్నాడు, ఆయన దగ్గర కూడా ఆయన ఇస్తున్నాడు. ఆధ్యాత్మిక వాదులకి డబ్బులు సంపాదించే పని ఎక్కువ పెట్టాడు దేవుడు. సంపాదించేవాళ్ళు వీళ్ళకి అవసరాలు తీరుస్తుంటారు, వాళ్ళు వచ్చి వీళ్ళ అవసరాలు తీరుస్తుంటారు. వీళ్ళందరిలా లేబర్ చేయబడ్డా, కష్టం చేయబడ్డా. అది ఎవరు ఇష్టపడి ఆఫీస్లో పనిచేస్తాడు, ఆఫీసర్ తిట్లు ఉంటాయి, టైంకి పోవాలా, ఆ జీతం సార్లు 6 లక్షల బాధలు ఉంటాయి. ఎవరు ఇష్టపడి చేస్తే ప్రమోట్ అయిపోతాం వాళ్ళు, అలాగే అయిపోతాం. ఇప్పుడు మేము ఎవరి కింద చేసేది, దేవుడి కింద చేస్తాం. పూట అన్నం లేకుండా పట్టించుకో, ఇది సెకండరీ. ఇది దాల్ రోటీ అన్నది బ్రెడ్ అండ్ బటర్ ఎలాగైనా వస్తుంది, అందరికీ వస్తుంది, హామీ ఇవ్వబడింది. చచ్చేదాకా మీకు ఆహారం మేము ఇస్తాం, ఆహారం లేక చావరు. ఒకవేళ ఆహారం లేకుండా ఎవరైనా చచ్చిపోయే పని అయితే, ఆహారం ఎక్కువ ఉంది ఇంట్లో వాడు చావకూడదు కదా, వాడి మీద వస్తాడు అయితే ఆహారం లేక, అడిగేది కారణాలు. సో కాబట్టి ఇది అంతా హామీ ఇచ్చాడు. ఇది ఇచ్చిన తర్వాత ఊరికి పరిగెత్తబడే అవసరాలు తీరుతా ఉంటాడు. మనం ఆయన మార్గంలో ఉండాలి, ఆయన చెప్పిన నడవాలి. స్థితికి లాంటి వస్తుంటే తీరుస్తూ ఉంటాడు, సడన్గా పోతారు. చాలా మంది ఉంటారు. ట్రై చేస్తున్నాను, ఓకే. ఇంకా నాకు లేదు, ఈ రోజు ఎట్లయినా ఎలా వెళ్ళిపోతాం కదా, మీకు అదొక తృప్తి. అది అంతే. మాకు డాక్టర్ వీడియో తీసి మాకు పెట్టిన అది ఏదేదో అంటారు, మాకు లేదు వస్తుంది, వాట్సాప్ పెట్టు. లేదు మగలు వీడియోస్ లో కూడా పెట్టలేదు దాన్ని, అవన్నీ ఇప్పుడు నాకు అసాధ్యమైనది చెప్తాను. ఇందిరానగర్కి ఉండింది, వచ్చింది అది మిలిటరీ కాలేజీ. ఇదైతే వాట్సాప్ పెట్టి లేకపోతే మొగల్ వీడియోస్ లో పెట్టి, మొగల్ వీడియోస్ లోనే అప్లోడ్ అవుతాయి. మీకు ఈ పాస్పోర్ట్ ఐడి ఇచ్చున్నాను, తర్వాత చూద్దాం. అదే రావట్లేదు,
మా పిల్లలు చేత ఫోన్ చేయిస్తారు చేయించండి. చూడకపోతే ఏం కాదు, ఇప్పుడు మనం మాట్లాడిందే కదా, అంతే ఇప్పుడు మనం మాట్లాడింది ఇక్కడ ఉంది కదా, సో దానికోసం పెద్దగా ఏం. సో ఇది మన మైండ్ సెట్ మార్చుకోవడం అంటే ఇప్పుడు విన్నప్పుడు మటుకు చాలా యాక్టివ్గా నెక్స్ట్ నుంచి మనం చించేస్తున్నాం లేదా నెక్స్ట్ నుంచి మనం ఆ లైన్లో వెళ్ళిపోతాం అన్నట్టు ఉంటుంది. అది వినిన 1 అవర్కి లేదా రేపటి నుంచి అయితే ఒక వారం తర్వాత అయినా యాజ్ యూజువల్ అదైతే అదే లైన్లో అలా పడతాడని ప్రవక్త 5 పూట్ల మసీదు పోండి అని పోకపోతే వెనక్కి వెళ్ళిపోతానే ఆయన భయం. గ్రూప్లో చేస్తా ఉంటే కొంచెం బూస్టప్ అవుతుంటారు ఆయన బాధ. పోకపోతే వీక్ అయిపోతావు, మళ్ళీ మర్చిపోతావు అన్నీ. సో అందుకు 5 పూట్ల వసూలు చేస్తే శరీరం శుద్ధమైంది, కొంచెం మనసు కూడా ఉద్యమాన్ని పాప ఆయన ఆశ, పెద్ద ఆశ. అది కావట్లేదు, అన్ని మతాలు ఫెయిల్ అయిపోయినాయి. మానవత్వం లేకుండా మతం ఏందని, సంపూర్ణ మానవత రానంత వరకు వాడు అల్లాకి దగ్గర కాలేదు. నేను చెప్పేది కొట్లాట్లు ఆడేవాడు మామూలు వాళ్ళు, వాళ్ళు మతం తెలియదు అన్ని ఉంటాయి కదా. ఇద్దరు ఉంటాయి, బుద్ధుడు కూడా ఉన్నాడు, జీసస్ కూడా ఉన్నాడు, వాళ్ళు ఉంటారు. వాళ్ళు తక్కువ మంది ఉంటారు, వాళ్ళలో ఒకరు మనం కావాలంటే అంత ఈజీ కాదు. కాబట్టి వాళ్ళని పూజిస్తూ ఉంటాం, మనం చేయలేం. కాబట్టి ప్రవక్త కష్టాలన్నీ నువ్వు చదివి నువ్వు ఆచరించాలంటే వదిలేస్తావు మతాన్ని, పడలేదు అని బాధపడ్డాడు ఆయన. మనని బాధపడలేదు, అవసరం లేదు. ఆయన గొప్పోడు మనకి, మళ్ళీ ఆయన మన గొప్పోడు, ఆయన పనులు మనం చేయము. అబద్ధాలు చెప్తారు, ఆయన జీవితంలో ఇప్పుడు అబద్ధాలు చెప్పలేదు. సాదిక్ ఆయన శత్రువులు కూడా నమ్ముతారు ఆయన అబద్ధం చెప్పడానికి, అందరికీ తెలుసు. ఆయన అలా ఉన్నాడు కాబట్టి ఆయన ఎక్స్పోజ్ అయ్యాడు. హరిశ్చంద్రుడు ఇప్పుడు కట్టే ఉంటాడు, అబద్ధం చెప్తే హరిశ్చంద్రుడు ఎట్ట అవుతాడు. కాబట్టి అది అందరికీ రాదు. సాధారణంగా రమణ మహర్షి ఉన్నాడు, పుడతా నేను హై స్కూల్ లెవెల్కి వచ్చాడు, ఆయనకి అరుణాచలం అనే పేరు విన్నాడు. అందుకే డబ్బులు ఉంటే కొంత తీసుకుని రైల్వే ఛార్జ్ ఎగ్జామ్ ఫీజు కట్టమని ఇస్తే కొంచెం తీసుకుని ట్రైనింగ్ ఆ ఊరికి వచ్చేసి అంత ఆడే ఉంటాడు. ఎక్కడెక్కడ విదేశాలు అంతా ఫారినర్స్ అందరూ ఆయన దగ్గరికి వచ్చారు. ఏముంది ఆయన దగ్గర రూహాని ఉంది, ఆత్మవిద్య. ఆయన అట్లా గోస్పాది పెట్టుకుంటే ఫారినర్ మేధావులు క్వశ్చన్ చేస్తాడు. పాల్ బ్రంటన్ అనే ఒకతను ఫారినర్, ఒక జర్నలిస్టు వచ్చి కలిసాడు ఆ స్వాతంత్రానికి ముందు, కలిసి ఆయన హేతువాది సైంటిస్ట్, ఆయన దేవుని ఎత్తుకుతా ఉన్నాడు. వచ్చి ఈయన గురించి ఎవరో చెప్తే ఇండియా కూర్చొని కలిసి ఆయన ప్రశ్నలు పెద్ద ఓపిక కొన్ని చెప్పాలి, కొద్ది రోజులు ఉండు అన్నాడు. ఉన్నాడు ఉండగా ఏమవుతుందంటే ఈయనకి ఆయన ప్రభావం పడతా ఒకరోజు ఆ ఎక్స్పీరియన్స్ అయ్యాడు, ఆత్మ అనుభవం. అంతే ఇంకా ఆయనకి సరెండర్ అయిపోయాడు. సరే అక్కడి నుంచి ఫారిన్ వెళ్ళి మళ్ళీ వస్తానని వెళ్ళి ఇంటర్నేషనల్ జర్నలిస్ట్లో రాశాడు ఈయన గురించి. ఈ పాల్ బ్రంటన్ రాస్తే అందరూ కళ్ళు మూసుకొని నమ్ముతారు. రమణ మహర్షి వాళ్ళకి తెలియకపోవచ్చు, బ్రంటన్ తెలుసు అందరికీ. అంతే, స్వాతంత్రం రాకముందే అరుణాచలం అంతా ఇంగ్లీష్ వాళ్ళు తిరుగుతుంటారు ఆ ఏరియాలో. యోగించారు వాళ్ళని, పవర్ అనేది ఉంటే అందరూ వస్తారు. ఇది లైవ్ ఎగ్జాంపుల్. ఆయన ఆ ఊరు దాకా ఎక్కడికి పోలే, చచ్చేదాకా అక్కడే ఉన్నాడు రమణ మహర్షి, అక్కడే సమాధి చేశాడు. ఫస్ట్ రాష్ట్రపతి ఎత్తుకుంటూ వచ్చాడు ఆయన కాకి బ్లెస్సింగ్స్ వచ్చి, నీరుకి ఏదైనా సందేశం ఇవ్వాలంటే మౌనమే సందేశం. మామూలు విషయం. వాడు ఇండియా వాడే పెద్దగా చదువుకోలేదు, హై స్కూల్ డ్రాప్ అవుట్, ఎక్కువ చదువుకొని ఉండరు. మహమ్మద్ ప్రవక్త ఏలుముద్ర, యేసు ప్రభు ఏలుముద్ర. ప్రవక్తలకి మంది చదువు వాళ్ళ ఆత్మజ్ఞానం ఉంటే చదువు. సో అది చదువు ఎంత చదివితే అంత దేవుడు దూరం అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు మనం ఏంటంటే కొన్ని బుక్స్ చదవడం, మోటివేట్ చేసుకోవడం, వీకెండ్లో టైం ఉంటే కొంత హాఫ్ డే మన కోసం కేటాయించుకోవడం, నచ్చిన మ్యూజిక్ వినడం. అసలు మనకి మ్యూజిక్ అంటే ఇష్టమా లేదా తెలుసుకోవాలి. ఏ టైప్ ఆఫ్ మ్యూజిక్ అందరూ వాళ్ళు నచ్చినట్టు ఉన్నారు కదా, నేను చూస్తున్నాను జనం అందరూ వాళ్ళు నచ్చగానే నాన్ నచ్చగా కానీ మ్యూజిక్ లేకపోతే సినిమాలు కానీ అందరూ వాళ్ళ ఇప్పుడు లాంగ్ టర్మ్ది ఆనందం ఇప్పుడు రాదని తెలిసింది కదా, చిన్న కంటిన్యూ చేసుకోవడం మేలు కదా, అది మేలు కదా. అంటే లాంగ్ టర్మ్ ఆనందం అంటే దేనికి సంబంధం లేకుండా ఆనందం ఉండడం లేరు, మనుషులు లేరు. మీరు కానీ వెతికితే ఉన్నారా అని కష్టం అవుతుంది. తాత్కాలికంగా శాంతి వస్తుంది మనిషికి, తీసి కాదు, రాత్రి ప్రయాణం కాదు, పెద్ద కదా. ఏం కావాలో తెలియదు లాస్ట్కి. ముందు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, అంటాడు, అప్పులు చేస్తాడు, బీటిక్స్ మోరల్స్ చేస్తాడు, గొడవలు తేడాలతో గొడవలు పెట్టి
దేవుడి దగ్గర వెళ్ళిపోతాడు, 2 రాత్రులు నిద్ర చేసి వస్తాడు. ఫైనల్గా ఏంటంటే మళ్ళీ మామూలుగా వస్తాడు. పెద్ద పెద్ద మతం ఆచరించడంలో నేను చూశాను. నాకు గడ్డాలు వాడు సాగు దేవుడిని అడిగినా తెలియదు, స్పష్టత లేదు. అల్లా అంటే డెఫినేషన్ తెలియదు ఎవరికి. అల్లా, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అల్లా, వేర్ అల్లా ఈజ్ ఎగ్జిస్టింగ్, ఆయన ఎక్కడ ఉన్నాడు అన్న వాటికి ఇది 7 ఉన్నాడంటే ఐ మీన్ స్త్రీలింగం పుల్లింగం కాదు, దైవం. మరి 7 మధ్యలో అంతస్తులు ఉన్నాయా? అంతస్తు 7 ఆకాశాలు, అదే 1-2 మెట్లు ఉన్నాయా? అంత ఏదో ఉన్నాయి. లేయర్ అదేదో చెప్పలేకపోతుంది ఇస్లాం. తెలియదు, పెట్టకదలే చిన్నపిల్లలు కాదు. నవ్వు చెప్పండి ఒక దైవం ఎక్కడ ఉంటది, ఇక్కడ అల్లా అంటే అర్థం ఏమిటి అని నువ్వు అనుకుంటున్నావు. అల్లా ఎక్కడ ఉంటాడని నువ్వు భావిస్తున్నావు అని 2 క్వశ్చన్లు ఇచ్చాను. రాసి ఇవ్వాలి ఆన్సర్ అని. నువ్వు రాసి డబ్బులు ఇస్తాను తెలుస్తుంది రాయడానికి. ఒక ఆయన 2వ అంతస్తులో ఉండొచ్చాడు, ఏమి ఇప్పుడు 7 నుంచి 2 కిందకి వచ్చాడు. దేవుడు అల్లా లేని ప్రదేశమే లేదు, అంతటా అల్లా ఉంటాడు. అల్లా అంటే అంతా అని చెప్పారు. అల్లా అంటే అంతా అంటే ఒక ఆలిం అని 3 డబ్బులు గట్టిన కూడా ఉంటాడు. అల్లా అంటే చండాలం ఉన్న ప్రదేశం అని వాడు ఫీల్. ఆడల్లా ఉంటాడా? అది చండాలం అయితే నువ్వు 24 hours ఒక్కసారి ఆడ పోతే నీకు వచ్చి దారుణం. అది చండాలం అటువంటి నువ్వు మసీదుకి పోయిపోయినా బతకగలవు, స్టార్ట్ అయిపోతావు. ఏది గొప్పగా వాస్తవాలు ఇట్టే ఉంటాయి. ఏది గొప్పది అడగద్దు. గుడి లేకపోయినా బతకొచ్చు, బడి ఉండాలి ఊళ్ళో. గుడి లేకపోయినా ఏం కాదు, బట్ బడి ఉండాలా. బడి లేకపోతే చెడిపోతాడు జనం, చదువు రాదు. అల్లా అంతటా ఉన్నాడు. అల్లా అణువణువున అల్లా అల్లా లేదు, ప్లేస్ లేదు అంటే అప్పుడు అల్లా కానీ ఇంకోటి ఏదో ఉన్నట్టు కదా రెండోది. అది దారుణం కదా. దీంట్లో అల్లా లేడు అంటే దీనికి ఎవరు ఉండాలి అయితే? అంటే ఇంకో సెకండ్ పార్టీ ఉన్నాడు ఎవరు, అల్లా 2 1 సెకండ్ పార్టీ లేనప్పుడు అల్లా కదా ఇది. బట్ ఇది అర్థమయ్యేటటువంటిది కానీ అనుభవంలోకి రాదు. అందుకే దేవుడు దొరకడు కాబట్టి బాధలో ఉంటాడు అని చెప్తాడు. నీ లోపల నీ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే బృహద్దమ్మని కంటే దగ్గరగా ఉన్నాను. నీ ఆత్మ గుస వింటున్నాను నేను. నువ్వు గొడియా అనుకో, నేను వింటా. ఇప్పుడు గొడియడానికి అప్పుడు అలా నమ్మితే చెప్తుంటే లోపల వణుకుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గొడికి అల్లా వింటాడు, మనం ఎదవలో నల్లా తెలుసు ఇప్పుడు మారిపోదా. కాబట్టి అల్లాని నమ్మే పనులు పెట్టుకో, నష్టం. అల్లాని మీకు నష్టం. ఎవరు చూడనప్పుడు ఏదైనా దొంగిలించాలి, అల్లా చూస్తున్నాడు. అసలు దొంగిలించే వస్తువే అల్లా. ఇప్పుడు ఏం పరిస్థితి? నువ్వు బంగారు దొంగిలిస్తే బంగారు అల్లా, ఇప్పుడు అల్లా దొంగిలిస్తున్నావా? ఇప్పుడు ఏం జరిగాడు? నువ్వు కుదిరే వెళ్తాన్ని ఇప్పుడే ఒకడు దొంగ సిద్ధాంతం నమ్మితే. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ రావడానికి అసలు చెప్పరు ఇస్లాంలో ఉంది, చెప్పరు. అది నాకు సబ్జెక్టే లేదు నాకు తెలిసి. ఉన్నా కూడా సూఫిజంలో ఉంది కానీ షరియాలో లేదు. షరియాలో చెప్పరు, అంత దూరం పోలేదు. అలా ఒడికి గురించి అవసరమే రాలే. అర్థం చేసుకుని అట్టేటి వెళ్ళిపోతాం. హజ్, జకాత్, నమాజ్, ఫిత్రా అడిగి వెళ్తారు. లాస్ట్ ఇయర్ నేను చెప్పాను అవేర్నెస్ యూనివర్సిటీ గురించి. అది ఎంతో వచ్చింది అసలు అదే ఇప్పుడు 150 మంది ఎంత చూసారు వీడియో, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్. అవేర్నెస్ యూనివర్సిటీ మీ లైఫ్ అంబిషన్ అది ఎక్కడా లేదు ప్రపంచంలో. అది చేయాలంటే నేను శక్తి సంతరించుకోవాలా, అదే కదా మన అది డ్రీమ్ కోర్ తీరాలి. శక్తి సంతరించుకోవాలా. శక్తి సంతరించుకోవడానికి ఇలా మాట్లాడుతూ ఉంటే శక్తి పోతుంటుంది. ఇదన్నా కన్స్ట్రక్టివ్. వేస్ట్ విషయాలు మాట్లాడుతూ ఉన్నాం, ఎనర్జీ పోతుంది మన ఎనర్జీ. ఆ ఎనర్జీ పోకుండా ఆపడానికి అజ్ఞాతవాదంలా ఉండాల్సి వస్తుంది. ఉండడం ద్వారా శక్తి సంతరించుకుంటే అప్పుడు ఒకేసారి ఆ పని మొదలు పెడతాం. ఇప్పుడు రీఛార్జ్ అవుతున్నాం. సీన్స్ రాయాలి, నువ్వు ఊరంతా తిరుగుతావు, ఎప్పుడు ప్రిపేర్ అవుతావు. ఒక రూమ్లో కూర్చొని కంఫర్ట్గా పెట్టుకొని చదువుకుంటూ ఉంటావు. 20 గంటలు చదువుతావు, 4 గంటలు ఎదురుపోతావు. అప్పుడు ఎగ్జామ్ రాయడానికి వెళ్తావు. నువ్వు ఎగ్జామ్ పెట్టుకొని ఫీజు కట్టేసి కూరగాయలు దస్తా పెట్టగాలి దస్తా తిరుగుతా ఉంటే ఎట్ అవుతావు? అప్పుడు నీకు నమ్మకం లేదు అవుతావు. ఉంటాయి కదా జరిగేది.
నువ్వు దాన్ని నమ్మితే దాని దగ్గర ఆలోచనలు వస్తాయి. సో అది ఉందంటారు ఇప్పుడు మేబీ నెక్స్ట్ ఇయర్ లో. నేను నా ముచ్చట అది డ్రీమ్, మామూలుగా లైఫ్ ఎవాల్యూషన్ అది. అదే లైఫ్ కమిషన్ చెప్పాను కదా, ప్రవక్త ఒక పని చేయడానికి టైం పట్టింది ప్రవక్తకే, కాంఫర్ట్ కాలే అంత. ఎందుకంటే అదంతే, దాని రహస్యం అలా లేదు మన తెలియదు. సో కాబట్టి ప్రయత్నం చేస్తూ ఉండాలి, లేట్ అయిన కంగారు పడకూడదు, నమ్మకాన్ని వదులుకోకూడదు. ఇది జరిగేది. ఈమాన్లో ఉండాలి, అది అవుతుంది నమ్మాలి. సర్ సయ్యద్ ఖాన్ అనే ఒకే ఒక వ్యక్తి మొదలుపెట్టి ఈరోజు అలీగఢ్ యూనివర్సిటీ అది 100 ఏళ్ళు అయింది. ఒకే ఒక వ్యక్తితో మొదలెట్టి డబ్బులు అడిగేవాడు, వేసేవాడు. అలాంటి కోపం వచ్చి చెప్పులు వేస్తే అవి కూడా వేసుకున్నాడు. చెప్పులు సెకండ్ హ్యాండ్ అమ్మేసేవాడు. అంత పాజిటివ్. ఎవరు ఒక్క వ్యక్తితో మొదలైన ఉద్యమం ఆయన వెనక నమ్మిన వాళ్ళందరూ వస్తూ 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 ఒక యూనివర్సిటీ గవర్నమెంట్ అట్లా సర్ సయ్యద్ ఖాన్ మొదలుపెట్టాడు. రీసెంట్లీ ఒక లాస్ట్ వీక్లో లేడీ, ఫస్ట్ లేడీ దాంట్లో వైస్ ఛాన్సలర్ రాష్ట్రపతి నామినేట్ చేసింది. ఫస్ట్ లేడీ 100 ఏళ్ళకి ఒక లేడీకి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. 100 ఏళ్ళు పట్టింది అది. ఆయన కాకపోతే ఇప్పటికి కాదు. అట్లా అది లౌకికమైంది యూనివర్సిటీ అనేది. నేను చెప్పేది ఆధ్యాత్మికం. మొదలు ఒక వ్యక్తితో మొదలైనప్పుడు మనకి చేసే పని కరెక్ట్ అయినప్పుడు వస్తూ ఉంటారు కనుక. ముక్కు మొహం తెలియనివాడు వస్తారు, నాకు అనుభవం అది. ముక్కు మొహం తెలియనివాడే వచ్చి హెల్ప్ చేస్తుంటారు, నిలబడతారు. సో మనం దాన్ని బండగా నమ్మి పోతూ ఉండాలి, అక్కడే అనుకోకూడదు. పోతూ పిచ్చోడు అనుకుంటారు జనం, అయినా చేస్తూ ఉండాలి. సో వన్ డే ఇట్ హ్యాపెన్స్. డ్రీమ్ రాత్రికి రాత్రి మేనిఫెస్ట్ కాదు, ఫుల్ఫైల్ జరగడానికి ఇట్ టేక్స్ టైం. నువ్వు చిన్నదైతే చిన్నది, పెద్దదైతే పెద్దది, టైం పడుతుంది. ఇంకా దానికి శాశ్వతంగా దానివల్ల ప్రభావం సమాజం మీద చూపించేది అయితే అక్కడ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ఉంది, డిజైన్ చేశాడు, క్యాంపస్ రెడీ చేస్తున్నాడు, బోర్డు పెట్టాడు, ప్రపోజ్డ్ అనే పెట్టినాడు. ఇంకా అంటే అఫిషియల్గా కాలే, ఇంకా టెంపరీ బ్యాచ్లు తీస్తూనే ఉన్నాడు మళ్ళీ. అంటే ఫుల్ ప్లేటెడ్గా అడ్మిషన్స్ తీసుకుని చేయడానికి ఆయన ఇంకా టైం పడతా ఉంది. ఫైనాన్షియల్ సోర్సెస్, ట్రైనింగ్, స్టాఫ్ చేస్తా 10 ఏళ్ళు చేస్తారు ఉన్నాడు, ఇంకా ట్రాక్లోకి రాలే. బట్ ఈరోజు క్లాసులు పెట్టకుండా బెనిఫిట్ పొందుతున్నారు, నేను కూడా వెళ్ళొచ్చాను. సో అది ఒక రోజుకి అది చేస్తాడు, రాత్రికి రాత్రి కావడానికి ఏం హాంపట్లేదు. సో అది ఏదైనా అంతే. ఇప్పుడు నువ్వు నీది కనుక్కునే ముచ్చట, నాది చేసే ముచ్చట. ఓవర్ నైట్ కావు, టేక్స్ టైం. పైగంబర్ 40 years అప్పుడు వచ్చినప్పుడు చిన్న చిన్న ఆయుత్రి వచ్చాయి. ఆయన లెవెల్ అదే, చిన్న చిన్న సూరాలు కూడా, సూర ఇఖ్లాస్ ఇట్లాంటివి వచ్చాయి చిన్న చిన్న. తర్వాత ఇంకొంచెం పోయే కొద్ది కొంచెం పెద్ద వచ్చే కొద్ది జనాలు నమ్ముతారు లేదు అని అలా చేసాడు. ఇచ్చేది ఒట్టు పెట్టించేవాడు, సూర్యుడు సాక్షి, చంద్రుని సాక్షి అంటే అట్లా నమ్ముతారని. నమ్మరని పెద్ద విషయాలు ప్రమాణం చేస్తున్నాడు, నమ్ముతారని. అట్లాంటి కోరి ఎదిగేటప్పుడు 10 years 20 years వచ్చేటప్పటికి పెద్ద పెద్ద సూర్యులు, ఆయకులు, జీవులు వదలడం మొదలుపెట్టి అప్పుడు అందరూ నమ్ముతున్నారు. అప్పుడు ఎనర్జీ వచ్చింది. 23 years పట్టింది ఆయనకి ఖురాన్ రెవల్యూషన్ బయటికి రావడానికి. ఆయన టైం వచ్చింది, బాధ్యత అయిపోయింది అనుకున్నాడు. సో 63 ఏళ్ళకి ఆయన జీవితం అయిపోయింది. సో హజరతుల్ విదా చిట్ట చివరి జుమ్మాలో చెప్పాడు, నేను వెళ్తున్నాను, నేను 2 ఇస్తున్నాను మీకు, ఖురాన్ హదీస్ పట్టుకోండి. ఇప్పుడు ఖురాన్ పట్టుకునే ఏం రావాలి. ఇండియాలో కామన్ సివిల్ కోడ్ వస్తే ఆస్తి పంపకాలు అయిన ఇస్లాంలే ఇండియా చట్టం. సో దానికి ఇప్పుడు ఇంకా ఖురాన్ ఫెయిల్ అయినట్ట, అంతే కదా, అది అమలు చేయకూడదు అంటున్నారు. ఖురాన్లో ముస్లిం కుటుంబం ఉంది, ఆస్తులు పంచుకోవాలి, ఖురాన్ ప్రకారం పంచుకుంటే తంతాము, నేచర్ చట్టం ప్రకారం పంచుకుంటే అని గవర్నమెంట్ చెప్తుంది లేదు. అప్పుడు ఖురాన్ ఏమైనట్టు, ఫెయిల్ అయినట్టు కదా కదా. కానీ యాక్చువల్ ఖురాన్లో ఒక టెక్నిక్ ఉంది. ఖురాన్ ఏం చెప్తుందంటే, నేను ఖురాన్లో ఉన్న విషయాలు అమలు పరిచే పరిస్థితి లేని పరిస్థితులు వచ్చినా, దీంట్లో లేని కొత్త టాపిక్ సమస్య వచ్చినా దాని మానాన్ని వదిలేయండి, అది అప్పటికి సమస్యని సమాజం పరిష్కరించుకుంటుంది. చేస్తూ దానికి లేదు ఇట్లే చేయండి అని చెప్పదు. అది అప్డేషన్స్ అవుతూ ఉంటాయి, మనుషులు మారుతూ ఉంటారు తరాలకి. దాంట్లోనే తీసుకోడు. 13 ఏళ్ళ అమ్మాయికి పెళ్లి చేతులు ఖురాన్ ఉంది, మనం ఇప్పుడు చేసి జల్ది వేస్తారు, అర్థమైంది కదా. సో పరిస్థితిని బట్టి దాన్నే పట్టుకోదు.
ఇది తెలుసుకోవాలి ఫస్ట్. ఇది తెలుసుకుంటే అప్డేషన్ తెలుసుకోవాలి. అబ్దుల్ కలాం బతకలేక నిన్న ఫ్యామిలీ లాస్ట్ టైం ఫ్యామిలీ చెప్పారు, వీ కేమ్ హియర్ టు లెర్న్. మనం భూమి మీద నేర్చుకోవడానికి వచ్చాం. మంచి పని చెప్పారు సార్ అని. ఇక్కడ వచ్చి నేర్చుకోవడానికి, ఎట్ట ఆలోచించాలా, ఎట్ట మాట్లాడాలా, ఎట్ట నచ్చినట్టు బతకాలా, ఇది వదిలేసి నేర్చుకోవడానికి వచ్చింది వదిలేసి ఎట్ట బతకాలనే దాని మీద పడిపోయాను. ఇప్పుడు ఇది వదిలి దీన్ని పట్టుకున్నావు, దీంట్లో నష్టాలు వస్తుంటాయి. ఇప్పుడు ఇది నీకు ఒక లెసన్. పోతే దాని పట్ల, ఆ వస్తువు పట్ల అతుక్కొని బాధపడకుండా ఎట్లా ఉండాలనేది నేర్చుకోవాలి. బట్ అమౌంట్ బట్టి కదా మన వాళ్ళు బాధపడేది. 10 రూపాయలు వస్తువు 10 పట్టించుకోగలదా? అది ఎప్పుడు పోయినా ఒకటి తెలియదు అంటాం. 10 రూపాయలు కోంబు, అది వారు వెళ్ళి పోయి ఇంట్లో లేదండి పోయించలేదు. ఇటు కెమెరా అని అనుకోలేము, ఖరీదు కదా. ఒక వ్యక్తి ఉండేవాడు సినీ ఇండస్ట్రీలో. వాడు చేసుకుని చేస్తుంటాడు. వాడికి ఏదన్నా వాడు అనుకున్నట్టు జరిగేది కోపం వచ్చింది. వాడు ఏం చేస్తాడంటే వాచ్ తీసి విసిరి కొట్టేస్తాడు. అప్పుడు బలహీనత. ఇది ఎటు పోగొట్టుకోవాలని డాక్టర్ అనేది నీ ఆఫ్కోర్గా నువ్వేం చేస్తావు, మేమేం చెప్తా ఉంటాం. సరే ఒక రామ్ గొప్పరావు వాడు ఏమన్నా అంటే ₹1,00,000 వాచ్ చేసుకోవాలి. కొట్టేది లక్ష కనబడేటప్పుడు కోపం. డాక్టర్ చెప్పిన పని వరం చేశాడు. ఓకే, నేను చెప్పేది